హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ షార్ట్ సర్విక్స్. షార్ట్ సర్విక్స్ అంటే ఏంటి, అసలు సర్విక్స్ షార్ట్ ఏంటి, ఒక లెంత్ ఉంటుందా ఏంటి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. కొన్ని స్కాన్స్లలో ఇస్తారు షార్ట్ సర్విక్స్ ఉంది, షార్ట్ సర్విక్స్ లెంత్ ఉంది, ఏంటి దీని అర్థం ఏంటి, చాలామందికి డౌట్స్ వచ్చి చాలామంది కాల్స్ కూడా చేస్తారు. తెలిసిన వాళ్ళైతే కాల్ చేస్తారు, తెలియని వాళ్ళైతే వచ్చి కన్సల్టేషన్ తీసుకోవడము, డాక్టర్ని మల్టిపుల్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడము, చాలామందిది సెకండ్ ఒపీనియన్ అని, థర్డ్ ఒపీనియన్ అని అన్ని దగ్గరికి తిరగడము, ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళందరి కోసం చిన్న ఇన్ఫర్మేషన్ అండి. షార్ట్ సర్విక్స్ అంటే ఏం లేదు, నార్మల్లీ సర్వైకల్ లెంత్ అంటూ 3 సెంటీమీటర్స్ కంటే పైన 3 to 4 సెంటీమీటర్స్ అంటూ నార్మల్ సర్వైకల్ లెంత్ అనేది ఉంటుంది. ఈ సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అనేది మేజర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే, అంటే మొదటి 3వ నెలలో జరిగే ఎన్టీ స్కాన్ టైంలో జరిగే సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అంటూ తీసుకోవడం అనేది వెరీ క్రూషియల్ పార్ట్. ఈ ఎన్టీ స్కాన్ టైంలో సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అనేది ప్రాపర్ డయాగ్నోసిస్ అంటూ ప్రాపర్ సెంటర్లో చేయించుకున్నట్టయితే సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ ద్వారా చాలా వరకు సెకండ్ ట్రైమిస్టర్లో, అంటే 3 నుంచి 6 నెలల వ్యవధిలో జరిగే అబార్షన్ రేట్స్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. ఈ సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అంటూ ప్రాపర్ డయాగ్నోస్టిక్ సెంటర్ బై ది ప్రాపర్ రేడియాలజిస్ట్ దగ్గర కానివ్వండి, ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గర కానివ్వండి వెళ్ళినట్టయితే మీ డాక్టర్ దాని సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ 12 నుంచి 14 వారాల మధ్యలో జరిగే సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ని బట్టి చాలా వరకు షార్ట్ సర్విక్స్ ఉందా లేదా, సర్విక్స్ లెంత్ తక్కువ ఉండి తొందరగా డెలివరీ జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే డిటెక్షన్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఈ సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అనేది నార్మల్లీ ఎంత ఉంటుంది, నార్మల్ సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అనేది 3 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ సర్వైకల్ లెంత్ అంటారు. 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సర్వైకల్ లెంత్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే బార్డర్లో ఉంటుందో, అంటే ఎగ్జాక్ట్గా 3 సెంటీమీటర్లు మాత్రం సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అంటూ ఎన్టీ స్కాన్ చేసిన టైంలో వచ్చినట్టయితే దాన్ని మళ్ళీ ఇంకోసారి సర్వైకల్ లెంత్ రీఅసెస్మెంట్ అంటూ చేసుకోవాలి. ఒక 2 వారాల తర్వాత, అంటే 15 వారాల టైంలో, అంటే 16 వారాల లోపు ఇంకొకసారి స్కాన్ చేసుకుని ఆ సర్వైకల్ లెంత్ కనుక బిడ్డ ఎదుగుదలతో తగ్గుతూ ఉన్నట్టయితే దానికి ఎంతైనా సర్వైకల్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం, ఎన్సర్క్లాజ్ అంటారు. ఆ ప్రొసీజర్ని సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటారు. దాన్ని సర్వైకల్ని సర్విక్స్ మజిల్, సర్వైకల్ మజిల్ ఏదైతే గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన మజిల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక స్టిచ్ వేసుకోవడం అంటూ జరుగుతుంది. స్టిచ్ వేసుకోవడం వల్ల ఆ మజిల్ టోన్ అనేది పెంచగలుగుతాం. ఆ మజిల్ టోన్ పెంచినప్పుడు ప్రీటర్మ్ డెలివరీ జరగకుండా ఉండడానికి స్టిచ్ అంటూ వేయడం జరుగుతుంది. ఈ స్టిచ్ అంటూ గర్భసంచి ముఖద్వారం పై వరకు వేసుకుంటారా అంటే కాదండి. గర్భసంచి ముఖద్వారానికి కింద సర్వైకల్ లెంత్ 2 స్పింక్టర్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్పింక్టర్కి మధ్యలో గర్భసంచి ముఖద్వారానికి ఉండే మజిల్లో ఈ సర్వైకల్ స్టిచ్ అంటూ తీసుకోవడం జరుగుతుంది. ఈ సర్వైకల్ స్టిచ్ ప్రతి ఒక్కరికి, కొంతమంది ఏంటి షార్ట్ సర్విక్స్ అని లెంత్ ఇవ్వకపోవడం అలా జరిగినప్పుడు మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి ఇంకొకసారి స్కాన్ చేసుకొని సర్వైకల్ లెంత్ ఎంత ఉంది, <3 ఉన్నప్పుడు ఓన్లీ మెజర్మెంట్ తోటి, కొంతమంది ఏంటి ఆ సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ అనేది 3 సెంటీమీటర్ వరకు మంచిగా ఉండి ఒక 20-22 వారాల తర్వాత ఆ లెంత్ తగ్గడం అంటూ జరుగుతోంది అని అంటే కనుక ఆ టైంలో వెరీ కాన్షియస్లీ పేషెంట్కి, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి కంప్లీట్ రెస్ట్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రెస్ట్ ద్వారా ఎంతవరకు అసెస్మెంట్, సర్వైకల్ లెంత్ అసెస్మెంట్ అనేది మల్టిపుల్ స్కాన్స్తో, అంటే ఒక ఫ్రీక్వెంట్ స్కాన్ ఫైండింగ్స్ తోటి లెంత్ ఏమైనా తగ్గుతుందా, వాళ్ళకి ఎంతవరకు రెస్ట్ అవసరము, కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. సో ఈ రకంగా ఇన్స్ట్రక్షన్స్ మంచిగా మీరు చెప్పిన డాక్టర్ చెప్పిన దాన్ని మీరు చక్కగా పాటించినట్లయితే ప్రీటర్మ్ డెలివరీ, తొందరగా డెలివరీ జరగకుండా కాపాడగలుగుతారు. బిడ్డని, తల్లిని, ఇద్దరిని క్షేమంగా ఈ సమస్య నుంచి బయటికి రాగలుగుతారు. దీంతో పాటుగా సర్వైకల్ లెంత్ 3 సెంటీమీటర్లకి అంటే తక్కువ ఉన్నప్పుడు
ఖచ్చితంగా దానికి రీఅసెస్మెంట్ అంటే 12 వారాల టైంలోని ఎప్పుడు సర్వైకల్ స్టిచ్ రైట్ టైం ఏంది, చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. సర్వైకల్ స్టిచ్ వేసుకోవడానికి కరెక్ట్ టైమింగ్ అంటూ 14 నుంచి 16 వారాల లోపు ఈ సర్వైకల్ స్టిచ్ అంటూ ఎన్సక్లాజ్ అనే ప్రొసీజర్ అంటూ జరిగినట్టయితే చాలా వరకు ఈ ప్రీ టర్మ్ డెలివరీ అనేది జరగకుండా ఆపగలుగుతారు. ఒకవేళ ఈ కొంతమందికి ఏమవుతుంది, మంచి సర్వైకల్ లెంత్ ఇచ్చిన ఫైండింగ్స్లో, స్కాన్ ఫైండింగ్స్లో అన్నిట్లో సర్వైకల్ లెంత్ మెజర్మెంట్ బాగా వచ్చి 3 నుంచి 4 సెంటీమీటర్ల మధ్యలో వాళ్ళు చేసినప్పుడు 3 నెలల్లో జరిగే స్కాన్లో కరెక్ట్గా వచ్చి ఆ తర్వాత సడన్గా సర్విక్స్ ఓపెన్ అవ్వడం, ఫండ్లింగ్ అంటూ జరగడము, ఓపెన్ అవ్వడం అంటూ జరుగుతున్నప్పుడు దాన్ని ఆ టైంలో ఎమర్జెన్సీ ఎన్సక్లాజ్ కింద తీసుకుంటాం. కానీ ఎమర్జెన్సీ ఎన్సక్లాజ్ ఎప్పుడు కూడా అబార్షన్ రేట్ అంటూ దానికి 50% వరకు ఉంటుంది. సో చేసే క్రమంలో కూడా ఎంత గర్భసంచి ముఖ ద్వారము ఓపెన్ ఉన్నప్పుడు కూడా దాన్ని క్లోజ్ చేస్తూ సర్వైకల్ స్టిచ్ అంటూ వేయడం జరుగుతుంది. ఈ రకమైన సర్వైకల్ ఎన్సక్లాజ్కి రిస్క్ ఆఫ్ అబార్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టేటస్లో పడకుండా 12 వారంలో జరిగే స్కాన్లోని సర్వైకల్ లెంత్ మీద దృష్టి పెట్టి ఆ సర్వైకల్ లెంత్ బార్డర్లో ఉన్న తక్కువలో ఉంటే కూడా మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా సర్వైకల్ స్టిచ్ ప్రొసీజర్ కంటూ వెళ్ళి చేయించుకొని మీ బిడ్డని మీరు సురక్షితంగా కాపాడగలుగుతారు. ఫుల్ టర్మ్ వరకు 9వ నెల వరకు నిండే వరకు కూడా వెళ్ళగలుగుతారు. ఈ సర్వైకల్ లెంత్ని నిర్లక్ష్యం చేయకుండా, షార్ట్ సర్వీక్స్ అనే మాటని నిర్లక్ష్యం చేయకుండా 1కి 2 సార్లు చెక్ చేయించుకొని అయినా మీరు సరైన ప్రొసీజర్కి సరైన టైంలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే.